హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సైబరాబాద్ పోలీసులు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు వారిపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా సిఫార్సు చేసింది. ఇదే తరహాలో అక్రమార్కులు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ సర్వే రికార్డ్ సహాయ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ పై కేసు నమోదైంది. ఈర్ల చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చినందుకు చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సుధాంష్, జీహెచ్ఎంసీ సహాయ పట్టణ ప్రణాళికాధికారి రాజ్ కుమార్ తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులిచ్చినందుకు అధికారులపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫార్సుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చందానగర్ మదీనాగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించి ఈ నెల 10, 11 తేదీలో భవనాలను కూల్చేసింది. ఈ నిర్మాణాలకు నాటి చందానగర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సుధాంశు అనుమతులిచ్చారు. పలుమార్లు అక్రమ నిర్మాణాలు ఆపేయాలని నీటిపారుదల శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు హైడ్రా గుర్తించింది. దీనివల్ల పర్యావరణానికి హాని జరిగిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రకుంట ఉంది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు అనుమతితో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3 భవనాలు నిర్మించారు. తప్పుడు సర్వే నెంబర్లు వేయడంలో ఆక్రమణదారులకు బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ సహకరించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ డైరెక్టర్ కె శ్రీనివాసులు, హెచ్ఎండిఏ సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.